హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియస్ కిచెన్. ఈరోజు ఈ సంక్రాంతి పండగకి కజ్జికాయల్ని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా తక్కువ టైంలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను అండి. దీనికోసం ఒక వెడల్పుగా ఉన్న ఒక పెద్ద ప్లేట్ని తీసుకొని దానిలో ఒక 1/2 kg మైదా తీసుకున్నానండి. దాంట్లో చిటికెడంత ఉప్పుని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని బాగా వేడి చేసి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేడి చేసి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయండి కజ్జికాయలు అనేవి. వాటంతటిని కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని చపాతీ పిండిలాగా కాస్త గట్టిగా పిండిని కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలండి. నువ్వుపప్పు అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే త్వరగా వేగిపోతుంది, క్రిస్పీగా అవ్వదండి. అందుకని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలండి. అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి. ఒక 50 ml వాటర్ వేసుకోండి. వేసుకొని పూర్తిగా బెల్లం కరిగేదాకా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లేత తీగపాకం రావాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 minutesలో మనకి ఈ విధంగా కరిగిపోతుందండి బెల్లం అంతా కూడా. ఇలా ఒక 5-6 నిమిషాలకి మనకి లేత తీగపాకం అనేది వస్తుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి చూస్తే కొంచెం జిగురుగా ఇలా తీగపాకం అనేది రావాలండి. వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 కప్పుల కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కొబ్బరి తురుము బెల్లం మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకా ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకొని దానిలో ఒక 2-3 ఇలాచీని వేసుకోవాలండి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన నువ్వుపప్పును కూడా కొబ్బరి తురుములో యాడ్ చేసుకోవాలండి. వేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంకా స్టవ్ వెలిగించి మళ్ళీ కలుపుకోవటం ఏమీ చేయక్కర్లేదండి. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా మనం కలిపెట్టుకున్న మైదా పిండిని ఇలా ఉండలుగా చుట్టుకొని వీటిని పూరీల్లా ఒత్తుకోవాలండి. వీటన్నిటిని కూడా పూరీలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా పూరీలుగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకొని వీటిని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కజ్జికాయలు చేసుకోవటం కోసం కజ్జికాయలు చేసుకుని చెక్కను తీసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన లైట్గా మైదా పిండి వేసుకోవాలి. అలా అయితే కజ్జికాయలు అతుక్కోకుండా వస్తాయండి. అలాగే ఇప్పుడు దీనిపైన ఆ చపాతీని చేసుకున్నది పెట్టుకొని మధ్యలో స్టఫింగ్ చేసుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని అంచుల వెంబడి మొత్తం కూడా కొంచెం వాటర్ని వేసుకోవాలండి. వేసుకుంటే విడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా కజ్జికాయల్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆ పిండిని మొత్తాన్ని కూడా ఇలా చాప్తో కానీ స్పూన్తో కానీ తీసేయాలండి. ఇలా తీసేసి కజ్జికాయల్ని తయారు చేసుకోవాలండి. ఈ విధంగా కజ్జికాయలు అనేవి రెడీ చేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఎడ్జెస్ని తీసేయాలండి. ఇలా కట్ చేసేసి తీసేయాలి. తీసేస్తే మనకి కజ్జికాయల షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా తీసి కజ్జికాయల్ని రెడీ చేసుకోవాలండి. అలాగే ఇంకోటి కూడా తయారు చేసి మీకు చూపిస్తానండి. ఇప్పుడు మళ్ళీ ఇలా మనం చపాతీలో చేసుకున్న దాన్ని వేసి మధ్యలో స్టఫింగ్ వేసుకోవాలండి. వేసుకొని అంచులకు మాత్రం వాటర్ అనేది అప్లై చేయాలండి. లేదంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు విడిపోతుంది. అందుకని వాటర్ని రాసుకొని కజ్జికాయల్ని ఇలా ఈ విధంగా మనం క్లోజ్ చేసేటప్పుడు గట్టిగా అతుక్కుంటాయండి. ఇలా గట్టిగా నొక్కిన తర్వాత
ఎక్స్ట్రా ఉన్న ఆ పిండిని మాత్రం ఇలా తీసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా తీసేసి ఎక్స్ట్రాగా ఉన్న ఎడ్జెస్ని తీసేయాలండి. ఆ ఎడ్జెస్ అనేవి అలా ఉంటే మనకి చూడటానికి అంతగా బాగుండవండి. అందుకని వాటిని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్లో ఉంటుందండి కజ్జికాయ అనేది. ఇంతండి, ఈ విధంగా అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ అనేది పూర్తిగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని కజ్జికాయల్ని వేసుకోవాలండి. ఆ ప్యాన్కి సరిపడా మాత్రమే కజ్జికాయలని వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకి కజ్జికాయలు కలర్ వస్తాయి తప్ప మెత్తగా అయిపోతాయండి. అవి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవండి. అందుకని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి పాడవకుండా. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసేయాలండి. ఇంతండి, ఇంకా డీప్గా ఫ్రై చేయకూడదండి. అలాగే మిగతా కూడా ఇదే విధంగా కజ్జికాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. కజ్జికాయలు చేసుకునేటప్పుడు ముఖ్యంగా మనం ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఒత్తుకునేటప్పుడు కూడా అంచులకి వాటర్ అనేది అప్లై చేయాలండి. అలా అయితే ఈ విధంగా మనం ఫ్రై చేస్తే విడిపోకుండా కజ్జికాయలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. ఇంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పండగకి ఒకసారి కజ్జికాయల్ని ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చూడండి, చాలా క్రిస్పీగా మీకు కజ్జికాయలు చూస్తేనే తెలిసిపోతుందండి. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నువ్వుపప్పు వేయటం వల్ల లోపల స్టఫింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు మనం దీన్ని నిల్వ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అలాగే చాలా తక్కువ టైంతోనే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.